ఒకప్పుడు జనానికి తినటానికి తిండి లేకపోతే, వండుకోవడానికి ఇంట్లో బియ్యం కూడా లేకపోతే, కమ్యూనిస్ట్ పార్టీ వోళ్ళు రోడ్డు మీద అంజలి కేంద్రాలు అని పెట్టి, రోడ్డు మీద అన్నం వండి జనానికి పెట్టేవాళ్ళు. అందరి జనానికి ఆ అన్నం సరిపోకపోతే, కొంతమందికైతే గంజి పోసేవాళ్ళు. అని ఆనాటి కరువు పరిస్థితులు ఆ రకంగా ఉండేయి. మళ్ళీ అలాంటి కరువుని మనం చూసే అవకాశం ఉందా అంటే, చూసే అవకాశం ఉన్నట్టుగానే కనపడుతుంది. మరి అంత కాకపోయినా ఎంతో కొంత ఒక దారుణమైన పరిస్థితులు. ఇప్పుడు ఎలినో అనేది ఆ పదం మనకు అర్థం కాకపోవచ్చు. ఆ పదం మనకు తెలియకపోవచ్చు. కానీ దాని ప్రభావం మాత్రం ఖచ్చితంగా మనకు తెలిసే అవకాశం ఉంది. ఇప్పుడు చూడండి, తెలంగాణలో ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. తెలంగాణలో ఇప్పటివరకు 29,00,000 ఎకరాల్లో పంట సాగుబడి కావాలి, స్టార్ట్ కావాలి. కానీ కేవలం 15,00,000 ఎకరాల్లో మాత్రమే సాగు స్టార్ట్ అయింది. ఈ 15,00,000 ఎకరాలకు కూడా వాటర్ అందటం చాలా కష్టం. దీంట్లో ఎంత పంట పండిద్దనేది తెలియదు. అంటే దాదాపు ఇప్పటికి సాగుకి అంటే సాగు స్టార్ట్ కావాల్సిన దాంట్లో సగానికి సగమే స్టార్ట్ అయింది. ఆంధ్రాలో కూడా అంతే. ఆంధ్రాలో కూడా అంతే. రేపు తాగటానికి కూడా ప్రజలందరికీ నీరు దొరుకుతాయో లేదో తెలీదు. వర్షాలు లేవు. మనం జూలైలో ఉన్నాం, జూన్‌లో కాదు. జూలై ఫస్ట్ వీక్ అయిపోయింది. కానీ ఇప్పటివరకు కావాల్సినటువంటి వర్షపాతం లేదు. పడాల్సిన వర్షంలో సగం మాత్రమే పడింది ఇప్పటివరకు. జూన్, జూలైలో సహజంగా పడే వర్షంలో, ఇప్పటివరకు పడాల్సిన వర్షంలో సగం మాత్రమే పడింది. పైన కూడా వర్షాలు లేవు. ఇది నిజానికి ఈ ఎలినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంది. మన దేశంలోనే కాదు. కానీ మన దేశం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశం. ప్రధానంగా ఆహార ఉత్పత్తి మన దగ్గర బాగా అవుద్ది. ఇప్పుడు ఆహార ఉత్పత్తికి ప్రాబ్లం వచ్చి పడింది. వ్యవసాయం కినక ఇబ్బంది పడితే మన దేశం ఆటోమేటిక్‌గా ఇబ్బంది పడిద్ది. మన తిండికి కూడా ఇబ్బంది అవుద్ది. ఈ ప్రభావం ఎప్పటివరకు ఉంటది, ఎలా ఉంటదో తెలీదు. ఈ పంటకి ఇబ్బంది మనకు కనపడకపోయినా, వచ్చే పంటకు కూడా ఇది కంటిన్యూ అయింది అంటే, ఈ పరిస్థితులు కంటిన్యూ అయ్యాయంటే, ఖచ్చితంగా దేశం ఒక పెద్ద ఆర్థిక పరమైన సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదు. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలు కూడా. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణలో ఇప్పటివరకు సాగు స్టార్ట్ కావాలి. కానీ సగం పొలం మాత్రమే సాగు స్టార్ట్ అయింది. ఇది సాగుకొచ్చే ఇబ్బంది మాత్రమే కాదు. తాగటానికి నీరు దొరుకుతాయా లేవా అని కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు. గ్రౌండ్ వాటర్ దెబ్బతింది. ఇప్పటికి హైదరాబాద్‌లో గ్రౌండ్ వాటర్ దెబ్బతింది. ఇంకా హైదరాబాద్‌లో కొద్ది గొప్ప వానలు పడ్డాయి. కానీ సరిపోవు. ఈ పాటికి అసలు ఒక 2-3 ముసుళ్ళు పట్టి వరుసగా ఒక 3, 4 రోజులు వరుసగా వర్షం కురుస్తుండాలి. కానీ లేదు ఆ పరిస్థితి. ఏదో పడ్డప్పుడు భారీ వర్షం పడటం, ఆగిపోవటం కాదు. ముసురు పట్టాలి. 2, 3 ముసుళ్ళు పట్టి వరుసగా ఒక 2, 3 రోజులు వరుసగా దంచి కొట్టాలి. నిజానికి వర్షాలకి జూన్, జూలైలో ఒక 2, 3 రోజులు సెలవులు కూడా ఇస్తుంటారు పిల్లలకి. వరుసగా వర్షం పడటం వల్ల. ఆ పరిస్థితులు ఇప్పుడు ఈ సంవత్సరం లేవు. ఒక దారుణమైన పరిస్థితి మనం చూడబోతున్నాం. ఒకవైపు గ్రౌండ్ వాటర్, ఇంకోవైపు సాగు అంటే వ్యవసాయం. ఇది ఇవి మాత్రమే కాదు. ఇప్పుడు వాటర్ తగ్గింది అంటే కరెంట్ ఉత్పత్తికి కూడా ఇబ్బంది. కరెంట్ ఉత్పత్తి మీద కూడా ఆ ప్రభావం పడిద్ది. ఒక్కసారి గనుక కరెంట్ ఉత్పత్తి తగ్గింది అంటే రేపు పవర్ కష్టాలు తప్పవు. అంటే ఒకదానికొకటి ఇంటర్‌లింక్ ఉంది. సో ఏదైనా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులైతే కళ్ళ ముందు కనపడుతున్నాయి. కాదు మనం చేయగలిగినటువంటి ఒకే ఒక్క పాయింట్ ఏందంటే, అంటే మనం చేయాల్సిన బాధ్యత ఏందంటే, వాటర్‌ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఇప్పుడున్న వాటర్‌ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. అది మాత్రం మనం జేయాలి. చూడాలి ఎలాంటి పరిస్థితులు వస్తాయో, మళ్ళా ప్రకృతి ఏమన్నా మన మీద కరుణ చూపిచ్చి, ఈ పరిస్థితుల నుంచి కొంత మార్పొస్తే బావుంటది. కానీ వాతావరణ శాఖ చెప్పేది గనుక యాజ్ అదే జరిగితే మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులొస్తాయి. బట్ మార్పొస్తే మాత్రం హ్యాపీ.